ఉన్నత విద్యలో సంస్కరించాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యార్థులు విద్యను అభ్యసిస్తూనే ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డిగ్రీలో నూతనంగా ప్రవేశపెట్టిన 11 కోర్సులకు సంబంధించి విద్యార్థుల్లోనూ తల్లిదండ్రులను అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. దేశంలో యువతకు నాణ్యమైన విద్య అందించినప్పుడే పురోగతి సాధిస్తుందని, లేదంటే భారత్ భవిష్యత్తు అంధకారంగా మారుతుందని హెచ్చరిస్తున్న బాలకృష్ణారెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఉన్నత విద్యలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఉన్నత విద్యా మండలికి సంబంధించి విషయాలు అడుగుతున్నాం. సార్ చెప్పండి, ఉన్నత విద్యలో డిగ్రీలో కొత్త కోర్సులు తీసుకొచ్చారు, ఎలా ఉంది? ఇప్పుడు దోస్తుల ఎంతవరకు వచ్చింది సార్? వచ్చినాయి. అయితే కొంచెము కొన్ని బీఓఎస్ పర్మిషన్స్ కొంచెం డిలే అయ్యాయి. ఎందుకంటే ఆ వెకేషన్ ఉండే వచ్చేసినాయి. ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ కూడా ఇప్పుడు మేము కూడా అప్లోడ్ చేశాము. అయితే కొత్త కోర్సుల ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే విద్యా వ్యవస్థలో ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే మళ్ళీ కంప్యూటర్ సైన్స్ అని సిఎస్సి అనేటువంటి భావనలో ఉన్నారు. కాబట్టి వాటిని తొలగించాలి. ఇవాళ ఓవర్ క్రౌడ్ అంటే కంప్యూటర్ సైన్స్ను కూడా మనం అత్యధికంగా అంటే అవసరానికంటే చాలా ఇవాళ 100 మంది అవసరం ఉంటే 1000 మందిని ప్రొడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి ఇవాళ జాబ్ మార్కెట్ చాలా కష్టంగా కాబోతుంది. ఆల్రెడీ అవుతుంది, మీకు తెలుసు, మళ్ళీ ఎక్కువ ఇక ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మేము ఏం చేసామంటే ఆల్టర్నేటివ్ తప్పకుండా ఇంజనీరింగ్ విద్య కానీ మెడికల్ కానీ అన్నీ ఇంపార్టెంటే. వాటితో పాటు డిగ్రీ వ్యవస్థలో కొంచెం చక్కగా మార్పులు తీసుకురావాలని, డిగ్రీలో ప్రతి డిగ్రీ చేసిన స్టూడెంట్కు మీకు తెలుసు మన సీఎం గారు కూడా ఏమంటాడు, స్కిల్ ఇంపార్టెంటు, నాలెడ్జ్ ఇంపార్టెంటు, జాబులు ఇంపార్టెంటు. కాబట్టి ఇప్పుడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఇలా పెట్టాడు కదా. సో ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్లో నేను చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, మా యొక్క బాధ్యత, మాకు అప్పచెప్పిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రతి స్టూడెంట్కి కూడా స్కిల్ ఉండాలి, ప్రతి స్టూడెంట్కి కూడా జాబ్ చేయాలి. ఇలా బీఏ చేసిన వాడికి స్కిల్ వద్దా, బీకామ్ చేసిన వాడికి స్కిల్ వద్దా, బీఎస్సీ అట్లా వీటిని దృష్టిలో పెట్టుకొని మేము ఏంటంటే చక్కటి సంస్కరణలు ఈ యొక్క గ్రాడ్యుయేషన్ మీకు తెలుసు, డిగ్రీ ఎవరు జాయిన్ అవుతారు జనరల్గా ఏంటంటే ఇక ఎవరికైతే ఇంజనీరింగ్ వేరే కోర్సులు రాని వాళ్ళు అలాంటి భావన ఉండే. మేము అది కాకుండా డిగ్రీ దండ కాదు పండుగ, డిగ్రీ చేసిన వాళ్ళకి చక్కటి అవకాశాలు ఉంటాయని కేవలం చెప్పడమే కాదు, దానికి అనుగుణంగా గత 6 months నుంచి మేము కూడా చాలా వర్క్ చేశాము. ఎక్కడ ఏ ఏరియాలో జాబులు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఎలాంటి కోర్సులు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో మేము గత 6 months నుంచి కమిటీసు వేరియస్ ఎక్స్పర్ట్స్తో మీట్ అయ్యి ఈరోజు నేను చెప్తున్నాను కదా, మనకు ఇలా ఒకటి ఈ యొక్క యువతలో నిరాశ ఉంది. అది వాస్తవం కూడా. ఏంటంటే ఉద్యోగాలు లేవు, జాబులు లేవు అనేది నేను అది రాంగ్ అని చెప్తాను. ఎందుకంటే ఇలా అవకాశాలు అనేది అపరిమితంగా ఉన్నాయి. నేను చెప్తుంటాను ఎప్పుడు, సముద్ర అంతర్భాగం నుంచి ఆకాశం వరకు అవకాశాలు అనేది అపరిమితంగా ఉన్నాయి. కాకపోతే ఆ అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలి. ఎక్కడ అవకాశాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎలాంటి స్కిల్ ఇవ్వాలనేటువంటి దృక్పథంతో మేమేంటంటే ఈ 6 months నుంచి దాదాపు ఒక 10 కోర్సులు మంచి ఎక్కడ లేనివి మాకెప్పుడు కూడా మ్యాండేట్. సీఎం గారు కూడా ఏం చెప్తుంటాడంటే తెలంగాణ ఒక దేశానికే ఒక మార్గదర్శకంగా ఉండాలి, ఒక దిక్సూచిగా ఉండాలి, ఎడ్యుకేషన్లో కూడా అలా ఉండాలని చెప్తుంటాడు. కాబట్టి ఈరోజు మా ప్రయత్నం ఏంటంటే మేము ఇలా ఈరోజు ప్రవేశపెట్టేటువంటి కోర్సులు మీరు చూసుకుంటే కూడా దేశంలో గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇలాంటి డిగ్రీలు ఎక్కడ ప్రయత్నం కాలేదు. ఉదాహరణకు మేమేంటంటే ఈరోజు ప్రపంచమంతా మల్టీ డిసిప్లినరీ అంటది. అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కానీ ప్రపంచం ఎక్కడ చూసినా కానీ ఏంటంటే ఒక స్టూడెంట్కు మల్టీ స్కిల్లింగ్ ఉండాలంటే అంటే వాళ్ళకు కొంత ఈ యొక్క టెక్నాలజీ పరిజ్ఞానం ఉండాలి, వాళ్ళకు కొంత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్ పరిజ్ఞానం ఉండాలి, లా రిలేటెడ్ పరిజ్ఞానం ఉండాలి, రీసెర్చ్ స్కిల్, ఇలాంటివన్నిటిని పొందుపరిచి చక్కటి గ్రాడ్యుయేషన్లో మంచి కోర్సులు అవి కూడా ఇప్పుడు మ్యారిటైమ్ టెక్నాలజీ అండ్ గవర్నెన్స్ అని, ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ అని, బిఏ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ అని చెప్పి, ఎయిర్పోర్ట్ ఈరోజు మీకు తెలుసండి ఇవాళ ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఏవియేషన్ గ్రోత్ ఈరోజు దాదాపు మన పాపులేషన్ కూడా ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ 1.5 బిలియన్ అంటే 150 కోట్లకు దగ్గర వస్తున్నాం. కాబట్టి ఇంత పాపులేషను అయితే ఇంకొకటి ఏంటంటే మనకు యువ దేశం అంటారు. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి యువ సంపద మనకున్నది. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పాపులేషన్ ఏంటంటే 26-27 years ఏజ్ లోపు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేం కావాలి? విద్య కావాలి, వాళ్ళకేం కావాలి? నైపుణ్యం కావాలి, వాళ్ళకేం కావాలి? జాబులు కావాలి. సో ఇలాంటి ప్రయత్నంలో మేమేంటంటే
ఎక్కడ లేని కోర్సులు ఎక్కడైతే జాబ్స్ ఉన్నావో వాటిని ఐడెంటిఫై చేసి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మీకు తెలుసు ఏదైనా కొంత మార్పు అన్నప్పుడు కొన్ని మనకు హెకప్స్ ఉంటాయి, మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ ఓవర్కమ్ చేసి ఇప్పుడు అన్ని యూనివర్సిటీ స్థాయిలో కూడా కొంత చేయడం జరిగింది. అయితే వీటి మీద కొంత పరిజ్ఞానం అవగాహన లేదు. మరి కొత్త కోర్సుల్లో జాయిన్ అయితే జాబ్స్ వస్తాయా రావా, లేకుంటే ఎవరు ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారు, లేకుంటే రీడింగ్ మెటీరియల్ ఉందా లేవా, ఇలాంటి కొన్ని అనుమానాలు ఉండడం సహజమే. వాటిని నివృత్తి చేసే ప్రయత్నంలో మేము కూడా సిరీస్ ఆఫ్ మీటింగ్స్, నేను మీకు తెలుసు వీసీలతో మీటింగ్ పెట్టడము, ఫ్యాకల్టీతో మీటింగ్ పెట్టడము, టీశాట్ల మీటింగ్ పెట్టి పేరెంట్స్తో మాట్లాడడం, ఇలా ఫస్ట్ టైం ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని గత 6 నెలల నుంచి స్టేక్ హోల్డర్స్ దగ్గరికి మేము పోయి స్టేక్ హోల్డర్స్ ఎవరు విద్యా వ్యవస్థలో అంటే స్టూడెంట్ స్టేక్ హోల్డరు, పేరెంట్ స్టేక్ హోల్డరు, టీచర్ స్టేక్ హోల్డరు, విద్యా వ్యవస్థలు స్టేక్ హోల్డరు, వీళ్ళనందరినీ దృష్టిలో పెట్టుకొని నేను అక్కడ పోవడము, వాళ్ళతో డిస్కస్ చేయడము, వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు కూడా మేము పొందుపరిచే ప్రాసెస్లో ఉన్నాము. సో డెఫినెట్లీ ఈ కోర్సులు చక్కటి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే వీటిని గురించి అవగాహన లేకపోవడం కొంత పిల్లలకు తల్లిదండ్రులకు కొంత అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు మేము కూడా ఈ ప్రెస్ ద్వారా మీలాంటి వాళ్ళ ద్వారా కూడా ఈ కోర్సులు చేస్తే ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మేము ఒక్కటే చెప్పేది ఏంటంటే మేము చెప్పడం కాదు, ఈరోజు మనకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరి చేతులు ఉంది. అంటే మొబైల్ ఉంది, మొబైల్ చూసుకొని గూగుల్లో తీసుకొని పలాని కోర్సు ఉన్నత విద్యామండలి ప్రవేశపెడుతుంది, లేకుంటే పలాని యూనివర్సిటీ ప్రవేశపెడుతుంది, పలాని కాలేజ్ అంటే ఏం చేయాలంటే వాళ్ళు గూగుల్ చేసుకోవాలని ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, నెక్స్ట్ 5 years ఎలాంటి ఆపర్చునిటీస్, నెక్స్ట్ ఇలా వాళ్ళు స్టడీ చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మేము కూడా ఇస్తున్నాము. సో ఇవన్నీ చేసి చక్కగా చూసుకొని చేస్తే ఈరోజు జాబులు లేవని కాదండి, నేను చెప్తున్నాను కదా, ఇప్పుడే ఇంతకుముందు చెప్పాను కదా, మ్యారిటైమ్ సెక్టర్లో లక్షల జాబులు ఉన్నాయి, ఏవియేషన్ సెక్టర్లో లక్షల జాబులు ఉన్నాయి, డిఫెన్స్. అయితే మీరు అడగొచ్చు మరి ఈసారి ఇంతకుముందు ఏం లేవంటే ఇవన్నీ టిల్ రీసెంట్లీ ఏమైందంటే ఈ సెక్టర్లన్నీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇవాళ ఎయిర్పోర్ట్ అంటే గవర్నమెంట్ ఎయిర్పోర్ట్స్ ఉండే, సో డిఫెన్స్ అంటే గవర్నమెంట్లు ఉండే, కాబట్టి అవకాశాలు తక్కువ ఉండే. ఇప్పుడు అంతా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటారు. అంటే ఈ యొక్క ప్రైవేటీకరణ అవుతున్నది కాబట్టి జాబ్స్ చాలా రాబోతున్నాయి. సో ఏ ఇండస్ట్రీ కూడా ఏంటంటే అందులో స్కిల్ ఉన్న వాళ్ళు ఉంటే, ఆ డొమైన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలోనే ఇలాంటి చక్కటి కోర్సులు తీసుకురావడం జరిగింది. సార్ ఒకటి ఏదైతే డిగ్రీ చేసిన తర్వాత టెక్నికల్ చేయడం ఓకే, విద్యార్థులందరూ ఆసక్తి చూపుతారు. కాకపోతే ఏదైతే ఇంజనీరింగ్ చేస్తారో ఇంజనీరింగ్లో చేరితే ఫీజులు ఎక్కువగా ఉన్నాయి, డిగ్రీలో అదే కోర్సును తక్కువ చేస్తున్నారు. అందుకే ప్రైవేట్ కాలేజీ ఎలామైనా ఇంజనీరింగ్కి సంబంధించిన వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ మీద ఒత్తిడి చేస్తున్నారు. దాన్ని అందుకే హోల్డింగ్ అవుతున్నదే ప్రధాన ఆరోపణ. అది మాకు తెలియదండి. కాకపోతే ఒకటి ఏంటంటే నేను ఒక హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా నా యొక్క ఇప్పుడు బాధ్యత ఏంటంటే నేను చెప్తుంటాను ఏంది నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్న నా యొక్క ఇప్పుడు విజన్ మిషన్ ఏంది హైయర్ ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఎట్ ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద నీడీ విత్ అఫోర్డబుల్ కాస్ట్ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ. అంటే ఏంటంటే మేమేం చేయాలంటే అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ ఎడ్యుకేషన్ ఏంటంటే ఎంప్లాయబిలిటీ ఇవ్వాలి. సో వాటినన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఇది చేస్తున్నాము. అయితే వాస్తవమే ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే ఈ మ్యాడ్ క్రౌడ్ అయిపోయింది. ఏంటంటే ఇంజనీరింగ్ అంటున్నారు. అయితే మీకు తెలుసు ఇవాళ ఇంజనీరింగ్లో పరిస్థితులు బాగలేవు. ఇంతకుముందు కొంత అమెరికా అని కొంత బయటకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అయితే ఈ జియోపొలిటికల్ సిచ్యువేషన్లో అలాంటి అవకాశాలు కూడా కొంత తగ్గుతున్నాయి. కాబట్టి ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ ఉండాలా. ఇంకొకటి మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాం మీ ద్వారా ఏంటంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో మనకు ఈ సొసైటీతో కనెక్ట్ లేదు. ఏదన్నా కానీ ఈరోజు ఇంజనీరింగ్ కానీ ఈరోజు మన ఈ గ్రాడ్యుయేషన్స్ కానీ ఏంటంటే మనం డిగ్రీలు ఇస్తున్నాం, మనం పోతున్నాం, వాళ్ళు క్లాస్కి వస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, డిగ్రీలు వస్తున్నాయి. కానీ బట్ సొసైటీ కనెక్ట్ ఎక్కడుంది? కాబట్టి మేము ఏం చేసామంటే ఈ డిగ్రీని సొసైటీతో అనుసంధానం ఎలా చేయాలనేటువంటి తర్జన భర్జనలు చేసి ఈరోజు మేము ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాము. అదేంటంటే స్కిల్ను మనం ఏం చేయాలంటే ఈ యొక్క స్టూడెంట్స్ దగ్గరికే పోవాలా అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని చెప్పి నేను యాక్చువల్గా దీనికి సంబంధించింది ఒక మాన్యువల్ రాస్తున్నా. ఏంది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే ఏంటంటే స్టూడెంట్ చదువుతో పాటు ఎక్స్పీరియన్స్ చేసి సొసైటీకి పోయి సొసైటీతో అనుసంధానం ఉండి ఆ యొక్క ఎక్స్పీరియన్స్తో వాడికి ఈ యొక్క జాబులు వచ్చేది. ఈ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్లో ఎలాంటి మనం ఇంక్లూడ్ చేయొచ్చు అంటే ఇంటర్న్షిప్స్ అని,
ప్రాజెక్ట్ రైటింగ్ అని, కేస్ స్టడీస్ అని, కమ్యూనిటీ సర్వీసెస్. ఈరోజు అక్రాస్ ద గ్లోబ్ ప్రపంచంలో ఈ యొక్క కమ్యూనిటీ స్టూడెంట్స్ పోయి అక్కడ కమ్యూనిటీలో కొంత సర్వీస్ చేస్తే వాళ్ళకు కొంత గుర్తింపు ఇవ్వాలి. సో ఇవన్నీ మనం ఈరోజు విద్యా వ్యవస్థలో, తెలంగాణ ఉన్నత విద్యలో ఇలాంటి నూతన సంస్కరణలు, సొసైటీతో అనుసంధానం ఉండేటువంటి విద్యా వ్యవస్థను తీసుకొస్తే దాంతో ఒక అడ్వాంటేజ్ ఏంది అడగొచ్చు మీరు. సార్ దాంతో ఏంటంటే ఒకసారి మనం సొసైటీతో ఇంటర్న్షిప్ చేసినా కానీ, ప్రాజెక్ట్ చేసినా కానీ, కమ్యూనిటీతో వచ్చిందంటే వాళ్ళతో స్టూడెంట్ అనుసంధానం అవుతాడు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చదువుతారు. తర్వాత జాబులు రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో రెగ్యులర్ విద్యను ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా వెకేషన్ టైంలో వాళ్ళకి నచ్చింది, మీరు ఒకరు ఇంటర్న్షిప్ చేయొచ్చు, ఒకరు ప్రాజెక్ట్ చేయొచ్చు, ఒకరు కమ్యూనిటీ సర్వీస్, ఇలాంటివి చాలా తీసుకొచ్చి మాన్యువల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగు. స్టూడెంట్ 3 years ఉంటే 3 years వీలైనంత వరకు వెకేషన్ తీసుకోకూడదు. ఆ వెకేషన్లో ఏంటంటే పోయి సొసైటీలో చేస్తే వాళ్ళు చేసిన దానికి మనం ఏం చేయాలంటే క్రెడిట్ ఇవ్వాలి, క్రెడిటైజేషన్. ఇప్పుడు దోస్తు సెకండ్ ఫేజ్, త్వరలోనే థర్డ్ ఫేజ్ కూడా ఉంది. ఇప్పుడు దోస్తు ఈ టెక్నికల్ పరంగా ఏవైతే కొత్త కోర్సులు పెట్టారో వాళ్ళని జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నా, వాటిని ఇంకా ఓపెన్ కాకపోతే వాళ్ళు జాయిన్ అయ్యేందుకు ఈ కోర్సులకు ఎలాంటి, ఒకవేళ మళ్ళీ రీఓపెన్ అయ్యే అవకాశం ఏమన్నా? ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ ఫేజ్ నడుస్తుంది, ఓపెన్ అవుతున్నాయి. ఇంకొకటి నేను విద్యార్థులకు చెప్పేది ఏంటంటే థర్డ్ ఫేజ్ వరకు కూడా, లాస్ట్ ఫేజ్ వరకు కూడా వాళ్ళ ఆప్షన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా బీకామ్ తీసుకున్నారు, సో ఇంకోటి కొత్త కోర్సు వచ్చింది అనుకో, దానికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ కోర్సులు ఏవి తీసుకున్నా కానీ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి నచ్చిన కోర్సులు ఎప్పుడైనా, అంటే లాస్ట్ ఫేజ్ వరకు షిఫ్ట్ కావచ్చు. కాబట్టి అది ప్రాబ్లమే లేదు. మా అయినా అనుకో, నచ్చితే వాళ్ళు ఏంటంటే ఏ కోర్సు నచ్చినా కానీ తీసుకునే స్కోప్ ఉంది. సో దానికి వరి కావాల్సిన అవసరం లేదు. ఈ కొత్త కోర్సులు కూడా ఆల్రెడీ అన్ని యూనివర్సిటీ వాళ్ళు అప్లోడ్, ఇప్పుడు మనం దీంట్లో దోస్తుల్లో కూడా మనము పెట్టాము. సో నేను కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క స్టూడెంట్స్కు, పేరెంట్స్కు అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టబోతున్నాము. ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఈ కొత్త కోర్సులకు చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయడం కొరకు నేను పెద్ద ఎత్తున ఇప్పుడు టీశాట్లో కూర్చొని ఏంటంటే ఎన్ని వేల మందికైనా మనం చెప్పొచ్చు, స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయించి వాళ్ళకు వాళ్ళ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకున్నాకనే, వాళ్ళు కన్విన్స్ అయినాకనే వాళ్ళు మార్చుకోవాలి. నేను ఎందుకంటే ఇదంతా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ నా సలహా ఏంటంటే, మీ భవిష్యత్తుకు సంబంధించింది, ఏదో కోర్సు వచ్చింది ఇదాన్ని ఎప్పుడు కూడా చేరకూడదు. దానికి సంబంధించినటువంటి పూర్వపరాలు క్షుణ్ణంగా మీరు కూడా చూసుకొని వాటిని అవగాహన తెచ్చుకున్నాకనే జాయిన్ కావాలి. సో వీటికి వెసులుబాటు మేము ఇంకా కొంత ఎక్స్టెండ్ కూడా చేసి వెసులుబాటు కల్పించి, సో చక్కటి స్టూడెంట్స్కి నచ్చినటువంటి ఎక్కడైతే అవకాశాలు ఉన్నావో అట్లాంటి కోర్సులకు స్కోప్ ఇచ్చేటువంటి దాంట్లో మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. గత ఏడాదిలో ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు కొన్ని కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు అని ఆరోపణలు వచ్చాయి. ఈసారి కూడా అటువంటి ఏమైనా ఆరోపణలు ఇంకా వస్తుంటాయి. ఇప్పుడు ఎట్లుందంటే ఇది కొన్ని మా పరువులో లేనివి కూడా ఉంటుంది. ఇప్పుడు ఫీజు ఫిక్సేషన్ ఇదంతా TFRC చూసుకుంటుంది. అయితే కొంత ఇప్పుడు ఈ ఇంజనీరింగ్లో B కేటగిరీ సీట్లని ఉంటాయి. అయితే 70% ఏంటంటే మేము కౌన్సిలింగ్ ద్వారా చేస్తాము. ఒక 30% మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. అందులో కొంత ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారు, అవకతవకలు అవుతున్నటువంటి ఆరోపణలు ఉంటాయి. కాకపోతే వాటిని కూడా మేము వీలైనంత వరకు అడ్రస్ చేసి కాలేజీలకు కూడా, ఇప్పుడు మన విద్యా వ్యవస్థ ఎలా ఉండాలంటే పూర్ షుడ్ నాట్ సఫర్, మెరిట్ షుడ్ నాట్ సఫర్. మెరిట్ వచ్చిన వాడు సఫర్ కాకూడదు, పూర్ విద్యార్థులు. కాబట్టి ఇలాంటివి ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ని స్కీమ్స్, ఇంత స్కాలర్షిప్స్, ఎందుకంటే పూర్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి. విద్య అనేది ఒకటేనండి. విద్య మనకి ఎట్లుందంటే, ఈరోజు మనం చక్కటి విద్యనిస్తే, చెప్పాను కదా, ప్రపంచంలో భారతదేశం అనుకున్నటువంటి ఒకే ఒక యూనిక్ థింగ్ ఏంటంటే, నూతనత్వం ఏంటంటే యువ జనాభా కలిగిన దేశం. కాబట్టి యువతకు మనం చక్కటి విద్యను అందించేస్తే మిగతావన్నీ ఏది చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను కూడా ఒక ప్రొఫెసర్గా, ఒక చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్, మా రిక్వెస్ట్ ఎవ్రీబడి ఏంటంటే అందరం కలిసి ఉన్నత విద్యను చక్కగా మార్చేసి ఏ స్కీమ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు గవర్నమెంట్లు కూడా ఈ యొక్క విద్యా వైద్యం మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి స్టూడెంట్స్కు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి స్థాయిని మనం తీసుకొచ్చినామంటే మిగతా స్కీమ్స్ అన్నీ కూడా అవి సెకండరీ అవుతాయి. కాబట్టి ఇప్పుడు కాబట్టి నేనేంటంటే విద్యకు కొంచెం ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. విద్యలో ఉన్నటువంటి కొన్ని ఇక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అందరం ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీస్ కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, మీరు ప్రెస్ కానీ అందరం కూర్చొని ఈరోజు నెక్స్ట్ 5-10 ఇయర్స్లో మనం చక్కటి విద్యను ఇస్తేనేమో ప్రపంచాన్నే మనం రూల్ చేస్తాము. చక్కటి విద్యను ఇవ్వకుండా మనం ఈ విద్యను నెగ్లెక్ట్ చేస్తే
భవిష్యత్తులో విప్లవాలు వచ్చేటువంటి అది కూడా అతిశయోక్తి లేదు నేను చెప్పడం. కాబట్టి ఒకటే నా అప్పీల్, అందరం కలిసి ఏం చేయాలంటే విద్యను ఏ రకంగా ముందుకు తీసుకుపోదాము. ఉన్నాయి సమస్యలు ఉన్నాయి, కూర్చోవాలి, సమస్యలను అధిగమించి చేసేస్తే మాత్రం మనం ప్రపంచానికి హ్యూమన్ రిసోర్స్ సప్లై చేసేటువంటి దేశంగా మనం ఉంటాం. లేకపోతే దాంతో ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. మరి ఇది ఏదైతే ఉన్నత విద్యలో సంస్కరణ తీసుకురావడంతో పాటు అందరికీ సమానమైన విద్యను, నాణ్యమైన విద్యను అందించాలి. అదేవిధంగా ఎవరైతే కొత్త కోర్సులకు సంబంధించి ఏదైతే టెక్నికల్ పరంగా కానీ, అదేవిధంగా ఏ అంశాలమైనా ఇప్పుడు ఉన్న ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కోర్సులు ఏవైతే ప్రవేశపెట్టిందో దానికి సంబంధించి ఇటు తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అదేవిధంగా మేధావులకు కూడా అవగాహన కల్పించారు. అవగాహన కల్పించినప్పుడే విద్యా వ్యవస్థలో భారతదేశంలో మార్పు వచ్చినప్పుడు, విద్యార్థులందరూ ఉన్నత విద్యను అభ్యసించినప్పుడే విద్యా ప్రమాణాలు ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడే దేశం అభివృద్ధి బాట పడుతుంది. కాబట్టి విద్యా పరిమాణాలు పెంచాల్సిన అవసరం ఉందని బాలకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.